మన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్. మరో 3 ఎపిసోడ్ల తర్వాత మీరు చూడబోతున్నారు సూపర్ స్టార్ మహిళ ఫైనల్. 3 లక్షలతో పాటు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ ని ఏదో ఒక జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక పార్టిసిపెంట్ అందుకోబోతోంది. మరి ఇప్పటి వరకు 3 సెమీఫైనల్ ఎపిసోడ్స్ జరిగాయి. ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాం. ఈ సెమీఫైనల్ ఎపిసోడ్స్ లో ఎవరైతే రన్నర్స్ అయ్యారో ఆ జిల్లాల వాళ్ళందరినీ ఈ రోజు ఇక్కడికి పిలుస్తున్నాము. వాళ్ళల్లో నుంచి మళ్ళీ కంపల్సరీగా వాళ్ళందరూ సెమీఫైనల్ ఎపిసోడ్స్ అయితే ఆడతారు. అయితే ఏ జిల్లా వాళ్ళతో మళ్ళీ పోటీ పడతారు అనే దానికి డ్రా జరగబోతుంది. సో కమాన్, సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసి రన్నర్స్ అయినటువంటి ఆ జిల్లాల వాళ్ళందరూ వచ్చేయండి. మరో ఛాన్స్ కోసం వచ్చేసారు మన పార్టిసిపెంట్స్ అందరూ. మీ అందరికీ ఇది నిజంగానే మంచి లక్కీ ఛాన్స్. ఏమో ఈ ఛాన్స్ తో మీరు ఫైనల్ ఎపిసోడ్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాము ఏ జిల్లాలు నెక్స్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ లో ఆడబోతున్నాయో. ఓకే, సో జిల్లాలందరూ రెడీగా ఉన్నారు. రిప్రజెంటింగ్ 11 డిస్ట్రిక్ట్. చూద్దాము నెక్స్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ లో ఏ జిల్లాల మధ్య పోటీ పడుతుంది. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యూష, కమాన్ ఇటు చేయండి. మీతో పాటు పోటీ పడడానికి నెక్స్ట్ జిల్లా వాళ్ళు రెడీ అయ్యారు. ప్రకాశం జిల్లా. మానస, ప్రకాశం జిల్లా. నెక్స్ట్ కర్నూలు. కర్నూలు నుండి వందన, పదైట్ వచ్చి. ఇంకా మీ సెమీఫైనల్ ఎపిసోడ్ కి ఇంకొక జిల్లా వాళ్ళు రావాలి. ఎవరు చూద్దాం. ఎవరు రావాలి? విజయనగరం వాళ్ళు రావాలా? విజయనగరం. విజయనగరం భవానీ. ఎవరు రావాలని ఈవెన్ అడిగితే కర్నూలు వాళ్ళు విజయనగరం వాళ్ళు రావాలని కోరుకున్నారు. అలాగే జరిగింది. సో మీరు నలుగురు నెక్స్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ లో పోటీ పడబోతున్నారు. ఇందులో నుంచి ఒకళ్ళు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు. సో ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, విజయనగరం ఒక సెమీఫైనల్ ఎపిసోడ్ లో ఆడబోతున్నారు. మరి ఇప్పుడు 5 ఉన్నారు. ఇందులో నుంచి 4 ఆడతారు. ఒకళ్ళు పాపం ఏంటో చెప్తాను నేను తర్వాత. హైదరాబాద్ నుండి అను. ఖమ్మం నుండి అపర్ణ. చిత్తూరు నుండి దివ్యశ్రీ. నిజామాబాద్, నెల్లూరులో నెక్స్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ కి ఎవరు వెళ్తారో చూద్దాం. ఒక్కళ్ళు మిగిలిపోతున్నారు. నిజామాబాద్ నుండి గాయత్రి. ఇప్పుడు మనకి 2 సెమీఫైనల్ ఎపిసోడ్స్ కి 4 జిల్లాల వారీగా డివిజన్ అయిపోయింది. ఒక్కళ్ళు మిగిలిపోయారు ఇక్కడ. సో ఏం చేస్తున్నామంటే క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో రన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళ చీటీలన్నీ ఇందులో వేస్తున్నాము. అందులో నుంచి ఒక 3 ఎంపిక చేస్తున్నాము. మీతో ఆడడానికి క్వార్టర్ ఫైనల్స్ వాళ్ళు లక్కీ వాళ్ళు. 3 జిల్లాల్ని మేము తీసుకొని వస్తున్నాం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. నెల్లూరు జిల్లా వాళ్ళతో ఆడబోతున్నది ఏ జిల్లాలు చూద్దాము. సో క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో రన్నర్స్ అయిన వాళ్ళ జిల్లా పేర్లు ఉన్నాయి ఇందులో. ఆదిలాబాద్. అంతకుముందు ఆదిలాబాద్ వాళ్ళతో ఆడావా క్వార్టర్ ఫైనల్స్ లోనా? మళ్ళీ పండుగ చేసుకో. కృష్ణా జిల్లా. మెదక్ జిల్లా.
నెల్లూరు జిల్లా వాళ్ళతో పోటీగా కృష్ణా జిల్లా, మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఒక సెమీఫైనల్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మేము ఎంపిక చేసినటువంటి ఈ 3 జిల్లాల వారిలోనూ ఇద్దరిద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, వారిలో కూడా ఎవరైతే రన్నర్స్ లో హైయెస్ట్ పాయింట్స్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడ పిలిపించడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్. ఓకే, మనం 4th సెమీఫైనల్ ఎపిసోడ్స్ కి మీరు ఎంపిక అయ్యారు కాబట్టి మీతోనే ఈ ఎపిసోడ్ మొదలెట్టేద్దాం. శ్రీ మురళీమోహన బెల్ రైజ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ 4 జిల్లాల నుంచి 4 పార్టిసిపెంట్స్ రెడీ అయిపోయారు. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు నించొనున్నారు. సెమీఫైనల్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. మరోసారి వీళ్ళతో పరిచయాలు పెంచుకుందాము. చెప్పండి, ప్రకాశం వాళ్ళు మొన్ననే వచ్చి వెళ్ళారు. హాయ్, నా పేరు మానస, నేను ఒంగోలు నుంచి వచ్చాను. నా హాబీ సార్ డాన్సింగ్. ఓకే, లాస్ట్ టైం మన ప్రకాశం జిల్లా వాళ్ళు అయ్యో రావట్లేదే ఫైనల్స్ కానీ చాలా మంది ఫీల్ అయ్యారు. ఈసారి వాళ్ళు అలా ఫీల్ అవ్వకుండా చూసుకో, ఇంకోలా ఫీల్ అయ్యేలా చెయ్యి. ఓకే ఓకే, విజయనగరం నుంచి భవానీ. హాయ్ సుమా, హాయ్ భవానీ. నా పేరు భవానీ, నేను విజయనగరం నుంచి వచ్చాను. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉండాలని ట్రై చేస్తాను. ట్రై చేస్తావు. ఓకే, విజయనగరం వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ నుంచి. కర్నూలు నుంచి వందన. హాయ్ సుమా, హాయ్. నా పేరు వందన, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ శ్రీధర్ రెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు పేరు కోమల్, పాప పేరు విన్మయశ్రీ. కర్నూలు నుంచి వచ్చి సూపర్ స్టార్ మహిళా షీల్డ్ నేనే తీసేసుకుంటాను. ఓకే, సో లాస్ట్ టైం అర్రే మా వందన మిస్ అయిపోయింది అని కర్నూలు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. లేదండి, ఈసారి అలా tie feel అయ్యి కాకుండా చాలా చూసుకో. ఇబ్బందిగా అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈసారి పెట్టుకోద్దంటావా? లాస్ట్ లో టై అయిపోయింది. టై అయింది, విన్ అయిపోయాని ఫీల్ అయిపోయి టై అయింది కదా. టై బ్రేకర్ లో మిస్ అయ్యావు నువ్వు. ఓకే, మహబూబ్ నగర్ ప్రత్యూష. హాయ్ సుమా, ఈ మహబూబ్ నగర్ వాళ్ళ అదృష్టం మామూలు అదృష్టం కాదు అసలు. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ లోనే అనంతపురం వాళ్ళతో ఎవరు ఆడాలి అన్నప్పుడు అంత మందిలోంచి తీస్తే వీళ్ళ పేరు వచ్చింది. మళ్ళీ సెమీఫైనల్స్ లో పోతే మళ్ళీ వచ్చారు వీళ్ళు. అమ్మో, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. హాయ్ సుమా, నా పేరు ప్రత్యూష, మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఈసారి కంపల్సరీ ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినందుకు డెఫినెట్ గా విన్ అవ్వాలని కోరుకుంటున్నా. అదే, దేవుడు ఒక్కళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారంట. మీకు చాలా ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు, తీసుకో 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 అని. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. శ్రీ మురళీమోహన బెల్ రైజ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళులో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రెడీ భవానీ, రాంగ్ ఆన్సర్స్ చెప్పడానికి? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఉన్న దిక్కులు ఎన్ని? 22. ఐస్ క్రీమ్ కరిగిపోవాలంటే ఏం చెయ్యాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 10కి ముందు వచ్చే నంబర్ ఏది? 100. సముద్రపు నీరు రుచి ఎలా ఉంటుంది? తీయగా ఉంటది. చప్పట్లు వేటితో కొడతారు? కాళ్ళతో. వీణ ఎలా వాయిస్తారు? నోటితో. డప్పు ఎలా కొడతారు? తలతో. కరివేపాకు దేనిలో వేస్తారు? టైం అప్. మనకి ఉండే దిక్కులు 22 అంట. ఐస్ క్రీమ్ కరిగిపోవాలంటే ఏం చెయ్యాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓకే, 10కి ముందు వచ్చే నంబర్ 100. ఈవిడ లెక్కలు ఇలాగే చదువుకొని పాస్ అయినట్టుంది. సముద్రపు నీరు తీయగా ఉంటుంది. ఆహాహా, నిజంగానే అలా గనక ఉన్నట్టయితే సముద్రంలో నీళ్లుండేవి కాదు. మన వాళ్ళు అది కూడా ఫుల్ గా తోడేసి ఉండేవాళ్ళు. సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉన్నాయి కాబట్టి అవైనా మిగిలాయి మనకి. చప్పట్లు కాళ్ళతో కొడతారు. ఎట్లా కొట్టాలి చప్పట్లు కాళ్ళతో? అంతే సుమా, ఇది రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా, రివర్స్ ఆన్సర్ కదా, అందుకని. కాదు, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ కాళ్ళు మన కాళ్ళు కలిపి ఇలా కొట్టాలి. హైఫై ఇచ్చుకోవాలి కాళ్ళతో. వీణ నోటితో వాయిస్తారా ఇలాగా? వీణ తీగలు కొరుకుతా, నేను కొరుకుతా. డప్పు ఎలా కొడతారు? తలతో. ఇలా కొడతారా డప్పు? ఇలా ఇలా కొట్టు. ఓకే భవానీ, 70 పాయింట్స్. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పువ్వులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? పొయ్యి మీద పెట్టాలి. చంద్రుడిని చూడాలంటే ఎప్పుడు చూడాలి? మధ్యాహ్నం. గొడుగు ఎక్కువగా ఏ కాలంలో ఉపయోగిస్తాం? చలికాలం. ముత్యాలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఒంటింట్లో. పాలు విరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కిరోసిన్ పోయాలి. కింద పడ్డ వస్తువులు పగలకూడదంటే ఏం చేయాలి? నెత్తి మీద కొట్టుకోవాలి. పువ్వులు తాజాగా ఉండాలంటే పొయ్యి మీద పెట్టాలి. హైలోనా సిమ్లోనా? చంద్రుడిని చూడాలంటే మధ్యాహ్నం చూడాలా? గొడుగులు ఎక్కువగా ఏ కాలంలో వాడతారు? చలికాలంలో. ముత్యాలు మనకి వంటింట్లో దొరుకుతాయండి. పాలు విరగకుండా ఉండాలంటే కిరోసిన్ పొయ్యాలి. కింద పడ్డ వస్తువులు పగలకుండా ఉండాలి అంటే నెత్తి మీద పెట్టుకోవాలి. అది రిలవెంట్ గా లేదు. అంటే నెత్తి మీద పెట్టుకోవాలి కాకుండా మీరు ఇంకేమైనా చెప్పుంటే బాగుండేది. 5 రాంగ్, 50 పాయింట్.
రెడీయా కర్నూల్ వందన? రెడీ సుమ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. కొబ్బరి నూనె దేని నుండి తీస్తారు? యాప్కాయ నుండి. చెప్పులు దేనికి వేస్తారు? మెడకి. దారపు ఉండలు వేటికి వాడతారు? ట్రైన్ లాగడానికి. ఫ్లవర్ వాజులు ఎక్కడ పెడతారు? నెత్తిలో. పాలు విరిగిపోతే ఏం చెయ్యాలి? కిరోసిన్ పోయాలి. ఎగ్గుని పగలగొట్టి దాంతో ఏం చేస్తాం? ఆమ్లెట్. కోడిగుడ్డు ఏ రంగులో ఉంటుంది? టైమ్ అప్. కొబ్బరి నూనె దేని నుండి తీస్తారు? వేపకాయ నుండా? చెప్పులు దేనికి వేస్తారు? మెడకి అంటాం. దారం దేనికి వాడతాము? ట్రైన్ లాగడానికి దారం వాడతారా? అబ్బా. ఫ్లవర్ వాజులు నెత్తి మీద పెడతారా? నెత్తి మీద పెట్టుకుని ఇట్లా నడుస్తారా? పాలు విరిగిపోతే ఏం చేయాలి? కిరోసిన్. కిరోసిన్ పోయాలి. విరిగిపోతే. ఎగ్గుని పగలగొట్టి దాంతో ఏం చేస్తారు? ఆమ్లెట్. ఇది నిజాలు బయటకు వచ్చేసాయి. కడుపులో ఆకలి పుట్టినట్టుంది. 5 రాంగ్ 50 పాయింట్. ఇప్పుడు మీరు రెడీయా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. జత అంటే ఎన్ని? 10. పచ్చిమిర్చి తింటే ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటారు? నెత్తి మీద. డజన్ అంటే ఎన్ని? 150. 1 కేజీకి ఎన్ని గ్రాములు? 200 గ్రాములు. కోడిగుడ్లు ఏ లెక్క ప్రకారం కొంటారు? డజన్. బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి? మాట్లాడకూడదు. సముద్రం మీద దేనిపై ప్రయాణిస్తారు? సైకిల్ మీద. మన ఇళ్లలో సాధారణంగా బల్లులు ఎక్కడ కనిపిస్తాయి? అబ్బా, నా క్వశ్చన్ పూర్తి అవ్వకముందే ఆన్సర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రకాశం జిల్లా వాళ్ళ మజాక. జత అంటే 10. ఓకే, జత కలిసే అంటే 10 మంది కలిసారని. పచ్చిమిర్చి తింటే తీయగా ఉంటుంది. అబ్బా, తీయగా ఉంది. వడ్డాణం నెత్తి మీద పెట్టుకుంటారా? డజన్ అంటే 150. అదేం లెక్కో. 1 కేజీకి 200 గ్రాములు. అదేం లెక్కో. కోడిగుడ్లు డజన్ లెక్క ప్రకారం కొంటారు. ఓకే, అది రైట్ ఆన్సర్. ఎందుకంటే మీరు కిలోల లెక్కన అంటే మేము ఇచ్చుండేవాళ్ళు. బాగా మాట్లాడాలంటే మాట్లాడకూడదంట. ఇది ఇవ్వకూడదు, మేము కూడదు, అవును కాదులు చెప్పకూడదని ముందే చెప్పాం. సముద్రం మీద సైకిల్ పైన ప్రయాణిస్తారంట. ఈవిడికి కొన్ని అతీత శక్తులు ఉన్నాయి. దాంతో ఆవిడ సర్ఫింగ్ బోర్డు లాగా సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. చింగ్ 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 చింగ్. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో మానస ఎలా ఆడుతుందో చూద్దాము. మానస, ఇది నువ్వు ఆడడం 4గోసారి కదా? అవును మేడం. చూడు. ప్రభాస్, శర్వానంద్, బి పవన్ కళ్యాణ్ గారు, ఏ రాణా. మళ్ళీ చెప్పు. ఏ రాణా? ఏ రాణా, బి పవన్ కళ్యాణ్, సి ప్రభాస్, డి శర్వానంద్. చెప్పానా? సూపర్ సీనియర్ పార్టిసిపెంట్స్ వీళ్ళు, అందుకని ఇంత ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు. ఏ రాణా అంట. భవానీ కరెక్ట్ అంటావా? రానా. కరెక్ట్. ప్రత్యూష కరెక్ట్. మీరు? కరెక్టే సుమా. ఓకే, రాణా అవునా కథ చూద్దాం. yes it is రాణా. కరెక్ట్. బి పవన్ కళ్యాణ్ కాదా? రామ్ చరణ్. రామ్ చరణ్. పవన్ కళ్యాణే అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం. సి ప్రభాస్ పక్కా. పైగా బాహుబలి వేషంలో వచ్చినట్టున్నాడు. చూద్దాం. కరెక్ట్. జై మహిష్మతి. డి శర్వానంద్. కరెక్టా? కరెక్టే సుమా. ఓకే, డి చూద్దాం. అలా మొత్తం 4గిట్లో 3 కరెక్ట్ చెప్పేసింది మానస ఫ్రమ్ ప్రకాశం. తీసుకోండి 30. కర్నూలు వందన. చూడు వారేవా ఏమి ఫేస్. ఏంటి? డి మహేష్ బాబు, సి కళ్యాణ్ రామ్, ఏ ఆది, బి నిఖిల్. ఫైనల్. బి ఒక్క నిమిషం. ఓకే. ఏ ఆది, బి నిఖిల్, సి కళ్యాణ్ రామ్ అండ్ డి మహేష్ బాబు కదా? ఫైనల్. ఏ ఆది కరెక్టా? కరెక్ట్. చూద్దాము. ఏ అవును ఆదినే. బి నిఖిల్ అనింది కానీ నాకు ఎందుకో కొంచెం డౌట్ గా ఉంది. బి ఉంది. చూద్దాం. బి నాని. నిఖిల్ కాదు. సి
కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. కరెక్ట్. కళ్యాణ్ రామ్. ఓకే చూద్దాం. కళ్యాణ్ రామ్. ఇంకా డి. మహేష్ బాబు. మహేష్ బాబు. ఇది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఎస్ ఇట్ ఇస్ మహేష్ బాబు. సో నీకు కూడా 30 పాయింట్స్. సేమ్ ప్రకాశం జిల్లా వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు ఇందులో ఫుల్ పాయింట్లు రాలేదు. 30 సంపాదించుకున్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు వస్తాయి సుమా. వస్తాయి, చూద్దాం. క్లూ సుమా. క్లూవా? ఏమడుగుతున్నావు అసలు? తెలిసి అడుగుతున్నా, తెలియకుండా అడుగుతున్నావు. సెమీఫైనల్స్ ఇది. మామూలు ఎపిసోడ్ లోనే క్లూలు ఇవ్వం మేము. ఏ సమంత, బి కలర్ స్వాతి, సి ఇలియానా, డి రోజా. ఫైనల్. ఏ సమంత కరెక్టా? కరెక్టే సుమ. తమన్నాలా ఉంది. నాకైతే సమంత సమంతే. లాగే ఉంది. చూద్దామే. అమ్మయ్యా. బి కలర్ స్వాతి కదా. రెజీనా అనుకుంటున్నాను. రజీనా. రాశిలా ఉంది. రాశి ఖన్నా. కలర్ స్వాతి అవునా కాదా చూద్దాం. Yes! రజీనా. సి ఇలియానా. తమన్నా సుమా. తమన్నా. తమన్నా. డి రోజా అన్నాం. కమలిని ముఖర్జీ అనుకుంటున్నాను. కమలిని. చూద్దాము. డి కమలిని ముఖర్జీ. సో 4గిట్లో 2 కరెక్ట్. 20 పాయింట్. విజయనగరం భవానీ చూడు. బి రామ్, సి ఎన్టీఆర్, డి అల్లు అర్జున్, ఏ ఏ సూర్య. ఫైనల్. ఓకే. ఏ సూర్య అంట కరెక్టా? తెలియట్లేదు. తెలియట్లేదు. ఏ వరుణ్ తేజ్. ఏ వరుణ్ తేజ్. నాగబాబు గారు అబ్బాయి. చూద్దాం. ఇప్పుడు బి రామ్. 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 చూద్దాం. It's a crazy, 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 crazy feeling. 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 ఇక సి ఎన్టీఆర్. ఎనీ డౌట్స్? No No. doubt. నో డౌట్. చూద్దాం. ఓకే ఇట్ ఇస్ ఎన్టీఆర్. అండ్ డి అల్లు అల్లు అర్జున్. అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జునేనా? అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్. ఇట్ ఇస్ అల్లు అర్జున్. 4గిట్లో 3 కరెక్ట్. 30 పాయింట్. ఓకే ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. అసలు వదలొద్దు. ఫైనల్స్ వరకు వెళ్ళాలి. ఇదే మీ ఆఖరి ఛాన్స్. బస్సు వస్తోంది. బస్సు పైన సినిమా టైటిల్ కానీ ఊరు పేరు కానీ ఉంటుంది. పట్టుకోండి. బజర్ రౌండ్. జాగ్రత్త మరి. డ్రైవర్ పోనీ. ప్రకాశం నుంచి మానస. ఒక్కడు. కరెక్టా? కరెక్ట్. సరే చూద్దాం. ఒక్కడు కరెక్ట్. తీసేసుకోండి 10 పాయింట్లు. నెక్స్ట్ డ్రైవర్ వచ్చేస్తున్నాడు. రెడీ? రైట్. కర్నూలు వందన. నర్సరావుపేట. నరసరావుపేట అని డౌట్ గా చెప్తోంది. కర్నూలు నుంచి వచ్చిన వందన. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? నర్సాపురం. పేట లేదు, పురం ఉందంట. కరెక్టే మేడం. నరసరావుపేటేనా? నాకు ఎందుకో నరసాపురం ఏమో అనిపిస్తోంది. చూద్దాం. నరసరావుపేట కరెక్ట్. వందన 10 పాయింట్లు.
పాయింట్లు పోతాయేమో అనుకున్నాను కానీ బాగానే గట్టిగా పట్టుకుంది వందన. ఓకే, ఇప్పుడు మహబూబ్ నగర్ విజయనగరం వాళ్ళు ఇంకా నొక్కలేదు ఈ రౌండ్ లో బజరు. చూడండి డ్రైవర్ వస్తున్నాడు మరి. రైట్ రైట్. వందన కర్నూల్. 10 సెకండ్స్ టైం ఉంటుంది వందన. మహేష్ బాబు. టైం అప్. ఎవరికైనా తెలుసా? తెలియదు, ఎవరు చూడలేదు. మహేష్ బాబు సినిమా అనుకుంటున్నారు. నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు. ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నాగార్జున కనిపించారు. లెటర్స్. సరే చూద్దాం. నేనున్నాను -10. ఇప్పుడు కర్నూలు వందన ఏ జిల్లా వాళ్ళకి 10 పాయింట్లు. ప్లీజ్ వందన ప్రత్యూష. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ ప్రత్యూషకి ఈ కర్నూలు వందన 10 పాయింట్లు ఇచ్చేసింది. ఈ రౌండ్ లో ఆఖరి బస్సు మిస్ అవ్వకండి. రైట్ రైట్. కర్నూలు వందన. వికారాబాద్. వికారాబాద్ అవునా కాదా చూద్దాము. వికారాబాద్ రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. అలా మన కర్నూలు వందన మహబూబ్ నగర్ ప్రత్యూషకి ఇచ్చిన 10 పాయింట్లు మళ్ళీ తను సంపాదించేసుకుంది. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రస్కోరస. అబ్బా, చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఏ జిల్లా వాళ్ళు వెళ్తారో ఫైనల్స్ కి. ఓకే, ఫస్ట్ డైలాగ్. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కర్నూలు వందన. ఠాగూర్. పాస్ ఇట్ టు మహబూబ్ నగర్ ప్రత్యూష. స్టాలిన్. అయ్యో, స్టాలిన్ 10 పాయింట్లు. నీకు నిన్నేం చేసుకోవాలనిపిస్తోంది కర్నూలు వందన? కొట్టుకోవాలనిపిస్తుందా? పైగా డైలాగ్ లోనే నేను స్టాలిన్ ని అన్నారు. అన్న తర్వాత కూడా ఈమె ఏ సినిమా అంటే ఠాగూర్ అని. ఆ తర్వాత అయ్యో చీ అనుకుంటుంది. లాభం లేదు. ఫ్లోలో వచ్చేసింది. లోలో ఠాగూర్ అని వచ్చిందా? లోలో స్టాలిన్ అని రావాలి గాని. ఎక్కడ ఉన్నప్పుడు అక్క మాట వినే తమ్ముడిని అన్నారు చిరు. కర్నూలు వందన. బరిలో ఉన్నప్పుడు. బరిలో ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అలా కర్నూలు వందన స్కోర్ కూడా 100. అమ్మా, పోటీ చాలా దగ్గరగా ఉంది. ముగ్గురు 100, ప్రత్యూష 90. జస్ట్ 10 పాయింట్లు వెనకాల ఉంది అంతే. ఇప్పుడు మేకప్ చేసేస్తదిగా. ఏయ్ మినిస్టర్, నీలోనే కాదు నాలో కూడా ఒక చిరు ఉన్నాడు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట జవదాటని తమ్ముణ్ణి బరిలో నుంచి బయటపడిన తర్వాత ఎవరి మాట వినని సుమని. మీరు చెప్పండి ఇప్పుడు. ఏ సుమా, నీలాగే కాదు నాలో కూడా ఇద్దరు ఉన్నారు. బరిలో ఉన్నప్పుడు భర్త మాట విన్న భార్యని, బరి బయట ఉన్నప్పుడు నీలాగా సుమాని. మానస. ఏ మినిస్టర్, నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట వినే తమ్ముడిని, బరి దిగాక స్టాలిన్. 4 ఎపిసోడ్ల నుంచి ఇదే చూస్తున్నా నేను. మహబూబ్ నగర్ ప్రత్యూష. ఏ మినిస్టర్, నీలో కాదు నాలో కూడా ఇద్దరు ఉన్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట వినే తమ్ముణ్ణి, బయట మెగాస్టార్ చిరంజీవి. ఓకే, వేసుకో వందన. ఏంటి వందన, ఇంకా బాధలో ఉన్నావా? స్టాలిన్ బాధలో వదిలే. ఓకే చెప్పు. నాలో కూడా ఇద్దరు ఉన్నారు. ఏ సుమా, నాలో కూడా ఇద్దరు ఉన్నారు. బరిలో ఉన్నప్పుడు ఆన్సర్ వస్తుందని చెప్పాలనుకున్నాను. బరి బయటకు వచ్చాక తొందరలో వేరే చెప్పేశాను. తర్వాత డైలాగ్. రండ్రా, కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలుతుంటే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ ఇక నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? భవానీ విజయనగరం. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10. ఇది కూడా కరెక్ట్ చెప్పకపోతే
నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఈ డైలాగ్ ప్రకారం హీరో ఏ ఊరు నుంచి వచ్చాడు? విజయనగరం భవానీ. కారంపొడి. భవానీ రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, డైలాగ్ మానస చెప్తుంది, ముందు వినండి. వెరీ గుడ్, బాగా చెప్పావు మానస. నెక్స్ట్ భవానీ చెప్తుంది, వినండి. వావ్, వండర్ఫుల్, బాగా చెప్పావు నువ్వు కూడా. వందన ప్రింట్ కాపీ. గుడ్, వండర్ఫుల్. ప్రత్యూష పల్నాడు నుంచి వచ్చినా కదా అని చెప్పేసి కామ్ గా ఉండొద్దు, ఒకసారి నో చెప్పాక సారీ సారీ అని ఎన్నిసార్లు చెప్పినా. వాళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ డైలాగ్ చెప్పావు నువ్వు. తర్వాత డైలాగ్. ఏంటండి ఇది? సముద్రాలు దాటగానే సంప్రదాయాలు కల్చర్ మర్చిపోతారా? ఇవి లేకపోతే పెళ్లి జరగదా అని విసిరేశారే, వీటి విలువ తెలుసా మీకు? ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కర్నూలు వందన. వెంకటేష్. 10 పాయింట్లు, కరెక్ట్ ఆన్సర్. రెడీ, క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం సూత్రం అంటే ఏంటి? కర్నూలు వందన. తాడు. తాడు, కరెక్ట్ ఆన్సర్, 10. ఏమిటండి ఇది? సముద్రాలు దాటిన తర్వాత మీరు సంప్రదాయాల్ని మంట కలిపేస్తారా? ఏమిటిది అని అలా విసిరేస్తారా? ఇది జీలకర్ర, ఇది బెల్లం, పైగా ఆర్గానిక్, మంచివి తీసుకుని పెట్టుకుంటున్నాం. వీటి రెండింటినీ కలిపి పెట్టుకుంటే అలాగే భార్యాభర్తలు కూడా కలకాలం కలిసి ఉంటారు అని ఒక నమ్మకం. సో ప్లీజ్ జీలకర్ర బెల్లాన్ని విడగొట్టదు. చెప్పు భవాని. సముద్రాలు దాటగానే సంప్రదాయాలన్నీ మర్చిపోయారా? ఇవి ఏంటివి? జీలకర్ర, బెల్లం. ఈ రెండు ఎలాగా నిత్యం కలిసి ఉంటాయో, జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలని పెళ్లిలోని తల మీద ఇద్దరికి పెట్టిస్తారు. ఏంటండి ఇది? సముద్రాలు దాటగానే మన సంప్రదాయాలు మర్చిపోతారా? జీలకర్ర బెల్లం అంటే రెండు కలిసిపోయినట్టు భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోతారు. సముద్రాలు దాటగానే సాంప్రదాయాలు మర్చిపోతారా? జీలకర్ర బెల్లం అవి తల మీద ఒకరి బంధం ఒకరు శాశ్వతంగా ఉండాలని పెట్టుకుంటారు. మంగళం అంటే శుభం, సూత్రం అంటే తాడు. ఈ మంగళ సూత్రం శుభం కోసం కడతారు. భార్యాభర్తల బంధం 10 కాలాలు ఉండాలని. తర్వాత డైలాగ్. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? విజయనగరం భవానీ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. భవానీ స్కోర్ 130, లీడ్ లోకి వచ్చేసింది. చూసుకోండి మరి. ఈ డైలాగ్ ప్రకారం కౌరవ సభలో ప్రశ్నించి బతికిపోయిన వారు ఎవరు? వందన కర్నూలు. అగస్త్యుడు. అగస్త్యుడు రాంగ్ ఆన్సర్. ప్రత్యూష. భీష్ముడు. భీష్ముడు రాంగ్ ఆన్సర్. భవానీ. మానస. అశ్వత్థామ. కరెక్ట్ ఆన్సర్, అశ్వత్థామ. 10 పాయింట్లు మానసకి. కమాన్ భవానీ. ఇది ధర్మం. నిండు సభలో ద్రౌపదికి అంత అవమానం జరిగినా ఎవ్వరూ ప్రశ్నించకుండా అలానే చూస్తూ ఉన్నారు. ఒక్క భీష్ముడు కూడా అపరాధియే. ఒక్క అశ్వత్థాముడు మటుకు ఏంటిది అని ప్రశ్నించాడు కాబట్టి బ్రతికిపోయాడు, లేదంటే అందరూ చావాల్సిందే. మానస. ఇది ధర్మం ఇలాగే ఉంటుంది. నిన్ను సభలో యువరాజులు, మంత్రులు అందరి ముందు ద్రౌపది చీరలాగుతుంటే భీష్ముడు కూడా ప్రతిఘటించలేదు. అశ్వత్థామ మాత్రం ప్రతిఘటించాడు, అందుకే అతను బతికిపోయాడు. ప్రత్యూష. ఇది ధర్మం. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఎవరు మాట్లాడలేదు. అవమానం జరుగుతుంటే మీకు అంత నవ్వేందుకు వస్తుంది? అయ్యా, ఈవిడికి కూడా ధర్మం వర్తించాలి, ప్రతిఘటించండి. వందన. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఎవరు ప్రతిఘటించలేదు. ఆఖరికి భీష్ముడు కూడా ప్రతిఘటించలేదు. అశ్వత్థాముడు ఒక్కటే ప్రశ్నించినందుకు అతన్ని ఎక్స్క్యూజ్ చేసి మిగతా వాళ్ళందరూ చంపేద్దాం. ఎక్స్క్యూజ్ చేసిందంట.
ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ విజయనగరం భవానీ రావాలి, కర్నూలు వందన రావాలి, ప్రకాశం మానస రావాలి, మహబూబ్ నగర్ ప్రత్యూష, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్ ఎపిసోడ్ కి వెళ్తుంది. ఏ జిల్లా పార్టిసిపెంటో తేల్చేటువంటి టైం వచ్చేసింది. విజయనగరం, మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం సిద్ధంగా ఉన్నారా? దేవుడు అందరికి ఒకటో రెండో ఛాన్సులు ఇస్తారు. మీకు 4 ఛాన్సులు ఇచ్చారు. ప్రిలిమినరీస్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అనుకుంటున్నారేమో. ఇది అయిపోయిన తర్వాత సుమ మళ్ళీ అంటుంది మీకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఉంది అని. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇదే మీ ఆఖరి అవకాశం. ఇక్కడ నుంచి ఒకళ్ళు ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మేళ చేరుకోబోతున్నారు. అండ్ విన్నర్ 3 లక్షలతో పాటు సూపర్ స్టార్ మేళ షీల్డ్ ని గెలుచుకోబోతున్నారు. గేమ్ స్టార్ట్ చేసే ముందు స్కోర్స్: విజయనగరం భవానీ 130, కర్నూలు వందన 120, ప్రకాశం మానస 110, మహబూబ్ నగర్ ప్రత్యూష 90. ఎవరైనా విన్ అయిపోవచ్చు. స్కోర్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది. ఇప్పుడు ఇది ఇలా ముక్కు మీద పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని క్లాప్స్ కొట్టాలి. ఆ తర్వాత ఇక్కడికి రండి. ఈ హాకీ స్టిక్కర్ పెట్టాం, దాని కింద పట్టుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్ ని ఇలా తీసుకొని ఇలా పెట్టాలి. అబ్బా, నేను ఇంత బాగా ఆడానంటే పార్టిసిపెంట్స్ ఆడిన చరిత్రే లేదు. ఆ తర్వాత ఇది ఒకటి తీసుకొని దీని మీద ఇలా పెట్టాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ముక్కుకి ఇలా పెట్టేసుకొని 2 చప్పట్లు కొట్టి దాన్ని అక్కడ వదిలేసి అప్పుడు వచ్చి దీన్ని ఇలా పెట్టాలి. ఫైనలీ వీటి మీద మీరు పెట్టినటువంటి ఈ చిన్న రింగ్స్ ఉంటేనే 10 పాయింట్లు వస్తాయి. ఓకే, ఒకవేళ అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా టైం ఉన్నట్టయితే దాని మీద మళ్ళీ ఇంకో గ్లాస్ పెట్టుకొని దాని మీద చిన్న రింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ మహబూబ్ నగర్ ప్రత్యూష. రెడీ, 1 2 3 గో. చిన్నప్పుడు కీ ఇస్తే ఇలా చప్పట్లు కొట్టే కోతిని చూసా. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు ప్రత్యూష. కీప్ ఇట్ అప్. ఫైనల్స్ కెళ్లే అవకాశం ఉంది మహబూబ్ నగర్ జిల్లాకి. నువ్వు మాత్రమే తీసుకెళ్లగలవు మహబూబ్ నగర్ జిల్లాని ఫైనల్స్ కి. లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్లి విన్ అయిన పార్టిసిపెంట్స్ చాలా మంది చరిత్ర సృష్టించారు. నువ్వు కూడా చరిత్రను తిరగ రాయాలి. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజానికి ఆ ముక్కు నీకు బాగా సూట్ అయింది. Twenty seconds more. Yes, come on. Time up. 1 2 3 4 5 6 7 8 9 90 పాయింట్లు. దానికి లీడ్ లోకి వచ్చావు. ఈ స్కోర్ ఎవరు దాటకూడదని ప్రార్థించు భగవంతుడు. ప్రత్యూష స్కోర్ 180. మానస టార్గెట్ యాక్చువల్లీ ఒక 8 పెట్టేస్తే దాటేయచ్చు. మానస రా. రెడీ, 1 2 3 గో. రెండమ్మా. ప్రకాశం జిల్లా మానస రీచ్ అవుతుందా ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి? కమాన్ మానస, కమాన్.
అంతే అంతే. ఎండు నీకు 1కి 2కి లైఫ్ లో కన్ఫ్యూజన్ ఉన్నట్టు. ఒకటి కొట్టి 2 అనుకుంటాను. 2 చప్పట్లు. అది Time up. మేము చప్పట్లు 2 కొట్టమన్నావు, నువ్వు ప్రతిసారి ఇలా పెట్టేసి అని వెళ్ళిపోతాం. మేము అనుమన్నాం కదా, పోనీ అనమన్నాం కదా అని మళ్ళీ వెనక్కి వచ్చి అంటుంది, లేదా మేము అనమన్నాం కదా అని మా మీద కోపంతో అంటుంది. 1 2 3 4 5 6 7 ఇందులో 1 మైనస్, ఎందుకంటే ఒకసారి అనేసి వచ్చావు, అందుకని 60 పాయింట్లు. ఓకే, భవానీ విజయనగరం రండి. రెడీ 1 2 3 గో. కొంచెం ఫాస్ట్ గా ఆడొచ్చు. ఏంటిది మీ ఇంట్లో టీ పెట్టుకుంటున్నా అనుకుంటున్నావా? సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్ ఎపిసోడ్ ఇది. అది ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. కమాన్ భవానీ, లీడ్ లో ఉన్నావు, కానీ ఇంకా ఆడడానికి కర్నూలు వందన ఉంది. Thirty seconds more. Ten seconds. Time up. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు లీడ్ లోకి వచ్చేసింది విజయనగరం భవానీ. విజయనగరం భవానీని పడగొట్టి తొడగొట్టి కర్నూలు వందన ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చేరుకోవాలంటే 10 మినిమం 100 పాయింట్లు సంపాదించాలి. ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి చేరుకుంటుంది విజయనగరం వాళ్ళ కర్నూలు వాళ్ళ. చూద్దాము, కమాన్. రెడీ 1 2 3 గో. కమాన్. కమాన్, ఇదే స్పీడ్ మెయింటైన్ చెయ్యి. వెరీ గుడ్. టైం చాలా ఉంది. ఆగాడు. కొండారెడ్డి బురుజు తర్వాత నీ పేరే చెప్పుకోవాలి. ఎస్, 4 అయ్యాయి. గుడ్ గుడ్. 6. ఇంకా 6 అంటే 6. కమాన్ వందన, కమాన్ వందన. చేతులు వణుకుతున్నాయి. లాస్ట్ 30 seconds. ఒకటి. ఇంకో 2 చాలు. ఇంకో 2 అయితే విన్ను. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8
అంటే 80 పాయింట్లు. ఒకవేళ 9 పెట్టుంటే 90 అంటే టై అయి ఉండేది. అలా కాకపోవడం వల్ల ఫైనల్ ఎపిసోడ్ కి వెళ్తుంది విజయనగరం భవాని. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే సెమీఫైనల్స్ లో సెకండ్ ఛాన్స్ వచ్చింది అండ్ భవాని ఫైనల్ ఎపిసోడ్ లో కూడా విన్ అవుతాను. ఆల్ ది వెరీ బెస్ట్. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా. అలా ఈ సెమీఫైనల్ ఎపిసోడ్ కూడా పూర్తయిపోయింది. విజయనగరం జిల్లా వాళ్ళు కూడా స్థానం సంపాదించేసుకున్నారు. ఇంకా మనకి ఉండేది 2 సెమీఫైనల్ ఎపిసోడ్స్. ఆ తర్వాత ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. ఐ హ్యావ్ ఎ డౌట్. యాక్చువల్లీ దానికి ఉండే జాలీలు సరిపోతాయా? అపర్ణ మరి ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి కాదు ఎలా కూర్చోవాలని అడుగు.